జస్ట్ ఒక 10 మినిట్స్ కష్టపడడానికి ఈ క్రేన్ కి వచ్చేసి 4000 ఇచ్చినాం. అసలు మేము ఈ క్రేన్ ఎందుకు తెప్పించినాం, ఎందుకు 4000 ఇచ్చినామో ఈ వీడియో మొత్తం చూడు, నీకే తెలుస్తుంది. సో హై ఫ్రెండ్స్, ఎన్నలేంది నా ఫేస్ ఎందుకు ఇంత క్లారిటీగా ఉంటుంది, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక పొద్దున్న లేగానే మళ్ళీ అడ్డుగాడు బ్రష్ తీసుకొని తోమనీకైతే వెంట వాడు తోమతోడో తింటాడో అర్థం కాదు పేస్ట్ ని. అసలు సామాన్యంగా మళ్ళీ అడ్డుగాడు ఏడువాడు, వీడు ఏడ్చిందంటే ఏదో ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అనుకున్నా, వాళ్ళ మమ్మీ పాలు పోసింది తాగమని, కానీ వాళ్ళు పాలు వద్దంట, చాయ్ కావాలని ఉంటాయి. ఇక మా డాడీ గుంజుకొని మరీ తాగుతుంది, ఏడ్చి మరీ సాధించి. ఇక నేను డ్యూటీ పోతున్నా అని చెప్పి సరేరా లడ్డు డ్యూటీ పోతున్నా అంటే కూడా చూస్తలేదు. ఈ రోజు కొద్దిగా పని ఉన్నదని చెప్పి చాయ్ దానికైతే వచ్చిన. చాయ్ అయిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే అశోక్ లేలాండ్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అనేది ఉన్నది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ యూత్ స్టాచ్యూ. అది వచ్చేసి గద్దె దగ్గర పెట్టాలంటే అక్కడ తీసుకుని అయితే పెట్టిన. అసలు ఈ క్రేన్ తెప్పేయడానికి రీజన్ ఏంటంటే, ఈ స్టాచ్యూ వచ్చేసి టన్ను వెయిట్ ఉంటది. దీన్ని మనం లేపి గద్దె మీద ఎట్లా పెడతాం అని చెప్పి అందుకే క్రేన్ తెప్పించినాము గద్దె మీద పెట్టడానికి. క్రేన్ వచ్చేసి ఒక పొజిషన్ ఉంచుకొని బెల్టులు అయితే వేసిండు విగ్రహానికి, లేపి గద్దె మీద అయితే సెట్ చేసిరు. ఈ విగ్రహానికి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు 3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డారు విగ్రహం కోసం. అసలు క్రేన్ అనేది 2000కి వచ్చేది, బట్ మా విలేజ్ దగ్గరలో క్రేన్ అనేది ఎక్కర్లేదు. ఆ క్రేన్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ రావాలి. దాని డీజిల్ ఖర్చు 2000 పోతాయని చెప్పి మా దగ్గర 4000 అయితే ఛార్జ్ చేసిండు. నేను అనేది బరాబర్ సెట్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు అయితే మాలైతే వేసిరు, అటు ఇటు పడకుండా గట్టిగా ఉండడానికి. మా ఫ్రెండ్ వాళ్ళ తరపున ఈ విగ్రహానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. స్టాచ్యూ వచ్చేసి మీద సెట్ చేసిన తర్వాత క్లాత్ అయితే మొత్తం జుట్టేసినారు. జనవరి 26 రోజు గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నది విగ్రహం. అసలు మొన్నటి వరకు వచ్చేసి టీ అనేది బాగా తాగేటోని, ఈ మధ్య ఎండలు బాగా కొడుతున్నాయని చెప్పి ఈ రోజు నుంచి తంసా తాగుదామని ఫిక్స్ అయినా. ఈ రోజు వీడియో అయితే మళ్ళీ రేపు వస్తా ఉంటా. బాయ్.